హాయ్ ఎవ్రీవన్. మా ఆడళ్ళు మామూలు వాళ్ళు కాదండి. అసలు ఎన్ని బట్టలు హస్బెండ్స్ కొనిచ్చినా కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ ఫంక్షన్స్కి అయినా ప్రతిసారి కొంటూనే ఉంటారు. అయినా కూడా బట్టలు లేవు, నాకు కొనివ్వట్లేదు మా వారు అసలు అని మెన్షన్ చేసి మరీ సందర్భం వచ్చినప్పుడల్లా అంటూ ఉంటాం కదా. కానీ అసలు వాళ్ళని బ్లేమ్ చేయడానికి కాకపోతే ఇది అసలు ఎంత అన్యాయం కదా. వాళ్ళకంటే పిల్లల కంటే కూడా వైఫ్స్కి ఎక్కువ బట్టలు కొనుక్కునేది ఇంట్లో ఎవరు అంటే ఆడవాళ్ళు మాత్రమే. అయినా కూడా కొనివ్వట్లేదని వాళ్ళ మీద ఒక నిందేస్తాం. అసలు మా ఆడవాళ్ళు చాలాసార్లని మోస్తున్న మీకు నిజంగా జోహార్లు. ఇంట్లో బట్టలు చూసుకుంటే మగవారికి అయితే 10 జతల కన్నా ఎక్కువ ఉన్న దాఖలు అయితే ఉండవు. వీళ్ళకు చూసుకుంటే 100 వరకు కూడా ఉంటాయి. అయినా కూడా ఏవీ లేవని చెప్పేసి వాళ్ళని అనరాని మాట్లాడేస్తుంటారు. కొనివ్వరు, నేను అంటే లెక్కలేదు నీకు, నేను ఎన్ని చేసి పెడితే నాకు బట్టలు కొనవు, చీరలు కొనవు అని. దయచేసి కొనిచ్చినప్పుడు అలా మాట్లాడద్దు కదా, తప్పు కదా. సో అవును కొనిచ్చారు అని చెప్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కొనిచ్చిన దానికి పెట్టిన కాస్ట్ని కూడా మర్చిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎప్పుడైనా పొందిన దానికి గ్రాటిట్యూడ్గా ఉండడం నేర్చుకోవాలి. అది ఎవరైనా సరే. కొనిచ్చినందుకు థ్యాంక్ యూ చెప్తే కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ దగ్గర ఎక్కువ లేవన్న బాధ కూడా ఉండదు. అప్పుడు వాళ్ళు హ్యాపీ, మనము హ్యాపీ. ఇది నేర్చుకుంటే బాగుంటుంది. ఆడవాళ్ళు మన మెంటల్ హెల్త్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.